అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. ఒత్తిడి అంటే ఏంది? దానివల్ల లాభం ఏంది? నష్టం ఏంది? అన్నిటి గురించి తెలుసుకుందాం. ఒత్తిడి అంటే ఏంది? ఒత్తిడి అంటే ఏదైనా పని ఒత్తిడి, లేకపోతే మరేదైనా కారణం వల్ల మనసులో కలిగే టెన్షన్. ఉదాహరణకు ఎగ్జామ్స్ దగ్గర పడితే పిల్లలకు ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్‌లో పని ఎక్కువైతే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. అప్పులు ఎక్కువైతే కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల ఒత్తిడి కలుగుతది. ఒత్తిడి వల్ల లాభాలు. ఒత్తిడి వల్ల నష్టాలే కాదు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఒత్తిడి కొంచెం ఉంటే మనుషులు చురుగ్గా పనిచేస్తారు. ఉదాహరణకు ఎగ్జామ్స్ దగ్గర పడితే పిల్లలు బాగా చదువుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఉంటే ఉద్యోగస్తులు తొందరగా పని పూర్తి చేస్తారు. ఒత్తిడి కొంచెం ఉంటే మంచిదే, కానీ ఎక్కువైతే మాత్రం ప్రమాదం. ఒత్తిడి వల్ల నష్టాలు. ఒత్తిడి ఎక్కువైతే మనుషులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. తలనొప్పి, గుండె జబ్బులు, నిద్రలేమి, ఆందోళన లాంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి ఎక్కువైతే మనిషి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. వ్యాయామం చేయటం, యోగా చేయటం, ధ్యానం చేయటం లాంటివి చేయొచ్చు. ఇంకా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగం. కానీ దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒత్తిడిని తగ్గించుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు.